అదొకటి అడిగింది సార్. అట్లనే మీరు 11,200 కోట్లు 40% పెట్టాలంటే ఇది 3 సంవత్సరాల పీరియడ్ ఉన్నది. మరి 3 సంవత్సరాల్లో మీరు ఏ పీరియడ్ ఏ బడ్జెట్లో ఎంత పెడతారు అని ఒకటి అడిగింది సార్. ఈసారి పెట్టిందేమో 300 కోట్లు అని చెప్పింది సార్. 11,200 కోట్లకు 3 ఏళ్ళు డివైడ్ చేస్తే మినిమం 3,500 కోట్లు పెట్టాలి సార్. కానీ పెట్టింది మాత్రం 300 కోట్లు పెట్టింది సార్ హామీకి. ఎట్లా ఇది? నంబర్ 1. నంబర్ 2 సార్, 16,800 కోట్లు మరి పెట్టుబడి రైతులు చేస్తారా, బ్యాంకు నుంచి చేస్తారా అని సార్, అది కూడా చెప్పలేదు సార్. అది చెప్పాలి సార్. తెస్తే ఒకవేళ బ్యాంకు నుంచి చేస్తే దానికి ఇంట్రెస్ట్ ఎంత, ఎన్ని సంవత్సరాలు తీసుకుంటారు లోను, అది కూడా అడిగిన సార్. నేను దానికి సమాధానం చెప్పాను సార్. స్ట్రేట్ సమాధానం చెప్పాను సార్. మళ్ళీ అడిగి పోతున్నాను సార్. దయచేసి ప్లీజ్. అటు ఎక్కడ లేదు, ఇంకా 10 ఏళ్ళు ఉంటాయి కానీ మీరు చెప్పేది సార్. ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ కండెమ్ చేయాలి. ఫస్ట్ మా గౌరవ సభ్యులు చెప్పింది నల్గొండ కాన్ఫరెన్స్ లో 200 కోట్ల రూపాయలు రోడ్ వేసిందంటే నిన్న కూడా వేసిన ఆల్రెడీ అసెంబ్లీ మన అసెంబ్లీ లేదు కాబట్టి ఆ రోడ్డు 200 కోట్లు ఎక్కడో చూపిస్తే నీకు అక్కడే సన్మానం చేస్తా, నీకు ఒక రూపాయి పడతా అని నాకు అర్థం 200 రూపాయలు లేదు సార్. నా మీద కోరుతుంది అవులకి నన్ను డిస్క్వాలిఫై చేసిండు. గట్టిగా ఇల్లు కడతలేవు అంటే నన్ను ఎంత కూర్చున్నా సంపత్వాన్ని ఇద్దరు తీసుకెళ్ళిపోతే మీ హైకోర్టు సుప్రీంకోర్టు చేసింది సార్. 1 రూపాయి నా కాన్సెన్స్కి. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ఏమన్నాడు, తెలంగాణకు రూపాయి ఏమన్నట్టు కోర్టులు ఎక్కడ తెలంగాణ కొట్టాను కాబట్టి 1 పైసా చేయాలి. 1 పైసా 200 కోట్లు. నీ వెనకబడ్డ బాబు అబద్ధాలు అంతా కూడా దానికి లెక్క ఉండాలి. అబద్ధాలు కూడా లెక్కలేదు. సరే అది మోడీ అయ్యింది తర్వాత మాట మీరు క్లియర్గా చెప్తాను అధ్యక్ష. 4,003 ఫేజ్లలో మొదటి సంవత్సరం 4,000 కిలోమీటర్లు తీసుకొని 40% కాంట్రాక్టర్కు మేము చెల్లిస్తూ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ద్వారా ఓల్డ్ 9 పాత జిల్లాలతో టెండర్ ప్రాసెస్ 2వ వారంలో పిలిచి మేము మొదటి విడతగా 300 కోట్లు పెట్టాం. అవసరం కాంట్రాక్టర్ మేము ఇస్తూ మిగిలిన దానికి వాళ్ళు బ్యాంక్ ఖర్చుని లోన్ తీసుకొని వాళ్ళకి ఇయర్లీ వాళ్ళు పే చేస్తూ ఒక పాలసీ పెట్టుకున్నాం. 10 రాష్ట్రాలు నడుస్తుంది. మీకు ఎప్పుడు ఒకసారి ఆలోచన లేదు, మీకు రోడ్లే ఆలోచన లేదు. నల్గొండ విషయాన్ని తప్పు చెప్పినాడు. వేసిన 1-2 రోడ్లు వేసిండు. ఇవాళ పొద్దున 27 కోట్ల రూపాయలు ఆ మున్సిపల్ రోడ్లు ఎలక్షన్ అక్టోబర్లో సెంచుదామని చేసి సగం దోగి పెడితే ఇవాళ పొద్దున 27 కోట్ల రూపాయలు రిలీజ్ చేయించుకున్నాను. పేమెంట్ చేయలే. యాదగిరి కట్టిండు. యాదగిరి పుట్ట కట్టినని చెప్తారు వీళ్ళు. 340 కోట్లు డ్యూస్ ఉన్నాయి అధ్యక్ష. పొద్దున్నే ఆర్ఎండ్ డిపార్ట్మెంట్ నా దగ్గరికి వస్తారు. అన్ని చేసినా కానీ అంత డెప్త్ పోతే సమయం లేదు మనకు. ఇంకా 5 రోజులు సభ ఉంది, చాలా విషయాలు మాట్లాడాలి. మీరు చెప్పినట్టు అన్ని కిలోమీటర్లు పంచాయతీలతో సహా మీరు 2 సంవత్సరాల తర్వాత ఇదే సభలో అందరం ఉంటాం మనం 2025 వరకు. మీరు చూస్తారు ఏ విధంగా మనం రోడ్లు వేసిన తెలంగాణ. ఇప్పుడు స్టేట్ లో వరస్ట్ రోడ్స్ ఎక్కడ ఉన్నాయంటే తెలంగాణ ఆ 10 ఏళ్ల కాలంలో మీరు ఏం చెప్పారు. ఇవాళ మీరు ఒకటే క్లియర్ చెప్తున్నా, ఇక్కడ నుంచి గౌరవ స్పీకర్ గారు రిక్వెస్ట్ చేస్తున్నా, మేము చేసిన ఈ 4,200 కోట్లలో ఎన్ని వర్క్స్ సిఆర్ ఇంక్లూడింగ్ ఇది ఎన్ని వర్క్స్ నడుస్తున్నాయి? 15 బ్రిడ్జిలు కంప్లీట్ చేసినాం. దాదాపు 2,000 కిలోమీటర్ల రోడ్ వర్క్స్ నడుస్తున్నాయి. సార్ ఆయన మాట్లాడతాం లేవే సార్, వారు మాట్లాడతాం నేను లేవలే. వారు అడిగిన సమాధానం చెప్తున్నా. సిఆర్ఎఫ్ విషయంలో చెప్పాడు సార్. సిఆర్ పార్టీ కేంద్ర ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉంటాయి కదా సార్. 2018 ఇప్పటికే మన మీకు వచ్చే వరకు ఒకటి రాలే. 2018 1 రూపాయి రాలే అంటే వాళ్ళు ఏదైనా చెప్తే గవర్నమెంట్స్ ఉండే వాళ్ళ దగ్గర ఇన్స్టిట్యూషన్లో అకౌంట్స్ ఉండే 2018 ఇయ్యలేదు. నేను పోయిన తర్వాత తెచ్చాను. మన ఒక 1100 కోట్లు అది ఈ సేతు బంధు కింద 1840 కోట్లు యాన్యువల్ ప్లాన్ లో అప్రూవ్ చేయించుకున్నా. ఇవన్నీ వాస్తవాలు రికార్డ్స్ లో ఉంటాయి. 2018 సిఆర్ తెచ్చినప్పుడు ఎక్కడ పేపర్ చూపి మీరు ఏదైనా సభను తప్పుదోవట్లేదు. మేము 4,450 కోట్ల రూపాయలు 15 బ్రిడ్జిలు కంప్లీట్ చేసాం. ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఖమ్మం జిల్లా కానీ మహబూబాబాద్ కానీ డోర్నకల్ కానీ చాలా డ్యామేజ్ అయ్యి డ్యామేజ్ కింద కూడా రిపేర్ చేసినాం. మళ్ళీ డ్యామేజెస్ కు ఎమర్జెన్సీ రిపేర్స్ కు 500 కోట్లు మళ్ళీ ఇచ్చినాం.
దానికి టెండర్ కూడా అయిపోయినాయి. అది కూడా రేపటికి వర్క్ స్టార్ట్ చేస్తున్నాం. మీ గౌరవ శాసనసభ్యులకు బాధ్యత ఆనందించారు. అప్పుడు మీ ప్రియారిటీలు కాళేశ్వరం సార్ డిస్టర్బ్ చేయకూడదు సార్. వారు మాట్లాడేటప్పుడు వారు తప్పులు మాట్లాడినా ఇవ్వలేదు, తప్పులు మాట్లాడినా విన్నా సరే. అప్పుడు మీ ప్రియారిటీ కాళేశ్వరం, మీ ప్రియారిటీ లిఫ్ట్ ఇరిగేషన్, రోడ్ల మీద ఏం రాదు దాని మీద కాబట్టి మీరు మిషన్ మీద చెప్పిండు. అది ఎక్కడ నీళ్ళు వస్తుంది, ఇప్పుడు ఈ ఎండాకాలం మీకే తెలుస్తుంది ఎక్కడ పైపులు. అదే నేను వేరే సబ్జెక్ట్ డిబేట్ కాదు, ప్రశాంత్ రెడ్డి గారికి నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఎస్క్రూ అకౌంట్ ఓపెన్ అయింది, వారం కింద ఎస్క్రూ అకౌంట్ అయింది, లాస్ట్ మంత్ వర్క్ స్టార్ట్ అయింది. ఇప్పుడు స్టోర్ లో చూడండి ఎంత మెటీరియల్ ఉన్నదో, 3 గైడెన్స్ నిర్వహించడం. ఎస్క్రూ రాలేక ఒప్పించినా అని చెప్పినా నీకు నొప్పి అయిపోయిందంటే ఒకటి చెప్పుకోవాలి నా బాధ, ఒకటి చెప్పుకోవాలి చెప్పి మీకే చెప్తుంది. పోయి చూద్దాం. ఎస్క్రూ అకౌంట్ కోసం నేను గడ్కరీ గారు కన్వీన్ చేసి ఆయన ఏమంటారు, దీన్ని 4 క్లోజ్ చేసి రీడర్ పెడతా అంటే నేను చెప్పిన సార్ 5 2 साल लगता टेंडर लगने के बाद 4 क्लोज చేయాలి. అదేవిధంగా హైదరాబాద్ విజయవాడ కూడా జిఎంఆర్ని 4 క్లోజ్ చేసి నేను టెండర్ పెడతా అంటే అప్పుడు చెప్పిన మీరు కంప్లీట్ చేసిన నుంచి క్లోజ్ చేయండి, ఆ తర్వాత ఎన్హెచ్ఏ టోల్ కలెక్ట్ చేసుకోండి, 6 లేన్ చేయండి ఏంటంటే ఎంఐఏ డిపిఆర్ ఇచ్చాడు. 4th మంత్ లో డిపిఆర్ టెండర్ అయిపోయింది. వారు రిపోర్ట్ చేయగా 4th మంత్ లో 6 లేన్ స్టార్ట్ చేశారు. సార్ అన్నీ చెప్పాలంటే నేను ఒక పార్లమెంట్ సభ్యునిగా నాకున్న అక్కడ ఉన్న పరిచయాలతో చేస్తున్నా. బాబా అప్పుడు ప్రశాంత్ రెడ్డి గారికి ఏదైనా చివరిగా చెప్తున్నా, ఈ సెక్రటరీ కట్టాలి, చెడ్డియామం యోగాలు చేయాలి, దాన్ని ఏమంటారు అక్కడ ప్రగతి భవన్లో భావంలో యాగాలు యజ్ఞాలు చూసుకోవాలా, సెక్రటరీ కట్టాలా, ప్రగతి భవన్ చూసుకోవాలా. నాకేం యాగాలు యజ్ఞాలు లేవు, రోడ్లు వేయాలి, బిడ్డలు కట్టాలి, నా పని అది, వారి పని అది. అందుకని మీరు వేరే భవన్ రమ్మని సార్ అన్ని మాట్లాడారు.